జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే నిన్నటి పల్నాడు పర్యటన అని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి బలప్రదర్శన చేశారు. ఇందులో 2 అమాయకుల మరణం జగన్ వైకాపా బాధ్యతారహితానికి కారణమని పేర్కొన్నారు. ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, మనం అందరం కూడా ఎక్కడో రాతియుగంలోనే మధ్యయుగంలో లేము. ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగింది, ఆధునిక యుగంలో ఉన్నాము. అందువల్ల పేద ప్రజలను ఆదుకోవాలి, అందరూ కూడా సాంఘిక పరంగా ఆర్థిక పరంగా పైకి రావాలని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా ఈ సంవత్సరం అంతా కష్టపడుతూ ఉన్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తీరు మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కూడా తీరు మారలేదు. ఒకటే తెలుసుకోవాలి, మీరు మనం రాతియుగంలో లేము, మధ్యయుగంలో లేము, ఇవాళ ఆధునిక యుగంలో ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎవరి పనులు చేసుకొని సంసారాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో అందరూ ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లేని విధంగా మరి కిరాయి గుండా ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్లి ఆయన పరామర్శించాడు. మరి వాళ్ళు చూస్తే సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ల గ్రామంలో కూడా ఒక ఆయన బెట్టింగ్ పెట్టి మరి అతనే పురుగుల మంద చనిపోతే ఇది ప్రభుత్వ కారణమని ఆయన నిందిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరు. అదేవిధంగా ఎవరైతే బెట్టింగ్ పెట్టారో అతని మీద శిలావిగ్రహం కూడా పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిగ్గుపడాల్సిన విషయం. అదేవిధంగా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా తెలుసుకోవాలి. నిజంగా వాళ్ళు బెట్టింగ్ పెట్టారు, ఆర్థిక పరంగా చాలా మంది డబ్బులు కట్టాలి, ఇవన్నీ కట్టలేక అతను మరి పురుగుల మందు దాగి మరి ఎలుకల మందు దాగి చనిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వం అయితే ఎప్పటికీ కారణం కాదు. అతను చనిపోయింది జూన్ 9, మన ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మరి ఇవన్నీ కూడా అవాస్తవాలు, ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఉమ్మడి కుటుంబంకి బాగా మద్దతుగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అమరావతి రాజధాని కానీ పోలవరం కట్టుకోవాలి. మనం అందరం కూడా వాళ్ళ ప్రజలు నిజంగా అయితే పోలీస్ కేసులు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లు కూడా అక్రమంగా ఎక్సైజ్ కేసులు పెట్టారు, గంజాయి కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు, ఎస్టీ కేసులు పెట్టారు, ఎన్నో విధాల కొన్ని లక్షల మందిని వేధించారు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. అదేవిధంగా వైసీపీ పార్టీ వల్లే చాలా మంది వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్లు పాలైనాయి. కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ హయాంలో ఉమ్మడి కుటుంబంలో మేము కార్యకర్తలు రక్షించుకుంటాం, నాయకులు రక్షించుకుంటాం, అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి కోరికతోటి మేము ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, వాళ్ళ నాయకులు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇవాళ మీరు వాళ్ళ పరామర్శించి రావడానికి ఒక వ్యక్తి చనిపోతే పరామర్శించడానికి వస్తే మీరు 2 మనుషులు చంపేశారు. మీరు 2 మనుషులు చంపి చనిపోయిన మనిషిని మీరు పరామర్శిస్తున్నారంటే ఎంత దారుణం చూడండి. మీ ర్యాలీలో 2 మనుషులు మరి బస్సుల కింద పడి చనిపోయారు, కార్ల కింద. కనీసం వాళ్ళ గోడ పట్టించుకున్న నాదుడు లేడు. కనీసం వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాల. మీరు మరి కారు కింద పడిపోయారని తీసి పక్కన పడేసి ఇసిరేశారు. ఈ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయడానికి మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి ఒకసారి. ప్రజలు ఒక్కసారి మిమ్మల్ని 5 ఏళ్లు గెలిపించారు, 5 సార్లు మరి ప్రభుత్వంలో ఉన్నారు మీరు 5 ఏళ్లు. మరి మీరు చేసిన పనుల వల్ల మీరు ఓడిపోయారు. మరి ఓడిపోయిన సంవత్సరానికే మళ్ళీ మా ప్రభుత్వం మాకేంటి, మేము పరిపాలన చేయాలంటే ఎట్లా కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మరి గౌరవించాలి ఎవరైనా కానీ. మరి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 దాకా పరిపాలన చేశారు. 2019లో ఓడిపోయిన తర్వాత మరి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నారు. మరి అటువంటి గౌరవాన్ని దక్కించుకునే మనస్తత్వం మీకు లేదు. మరి ప్రజలే మళ్ళీ సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. ఈ విధంగా ఇట్లానే మీరు రోడ్ల మీద పడి గొడవలు చేస్తుంటే మాత్రం ప్రజలు మళ్ళీ 2029లో ఇంతకంటే ఘోరమైన తీర్పు మీకు ఇస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం.